హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆత్మికన్ విత్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో అష్ట వినాయక దేవాలయాలలో ఒకటైనటువంటి మురేశ్వర్ ఆలయం గురించి తెలుసుకుందాము. వీడియోకి వెళ్ళే కంటే ముందు ఎవరైనా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. శ్రీ మయూరేశ్వర్ లేదా మురేశ్వర్ గణపతి ఆలయం మహారాష్ట్రలోని అష్టవినాయకులలో ఒకటి. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే జిల్లాలోని మోర్గావ్ గ్రామంలో ఉంది. మయూరేశ్వర గణపతి ఆలయం ఒక ప్రముఖమైన ఆలయం. ఇది అష్టవినాయక యాత్ర ప్రారంభం మరియు ముగింపును సూచిస్తుంది. అంటే భక్తులు మోర్గావ్ నుండి ప్రయాణాన్ని ప్రారంభించాలి మరియు చివరికి వారు అదే ప్రదేశాన్ని సందర్శించాలి. ఈ ఆలయానికి సంబంధించిన ఒక పురాణం ఉంది. భగవాన్ గణేశుడు త్రేతాయుగంలో లేంగ్యాద్రి అనే ప్రదేశంలోని గుహలలో పార్వతికి జన్మించాడని చెబుతుంది. భగవాన్ 6 చేతులు కలిగి నెమలిపై స్వారీ చేస్తున్న అందమైన మయూరేశ్వరుడి రూపాన్ని తీసుకున్నాడు. చిన్న గణేశుడికి చెట్లు ఎక్కడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు అతను అనుకోకుండా ఒక గుడ్డును పడగొట్టాడు. దాని నుండి ఒక నెమలి బయటకు వచ్చింది. అందుకే ఈ గణేశ విగ్రహం నెమలిపై స్వారీ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అందుకే అతన్ని మయూరేశ్వర్ అని పిలుస్తారు. రాక్షసుడిని సంహరించే పనిని పూర్తి చేసిన తర్వాత భగవాన్ గణేష్ తన సోదరుడు భగవాన్ కార్తికేయకు తన వాహన నెమలిని అర్పించాడు. మోర్గావ్ గణపతి ఆలయం సుందరమైన ప్రదేశంలో ఉంది మరియు దాని నిర్మాణం కూడా చాలా ఆకట్టుకుంటుంది. విశాలమైన ప్రాంతంలో విస్తరించి ఉన్న ఇది భక్తులకు చాలా అందమైన దృశ్యాన్ని అందిస్తుంది. మయూరేశ్వర గణపతి ఆలయం నిర్మాణం ప్రత్యేకమైనది. ఇది రాళ్లతో చేసిన ఎత్తైన సరిహద్దు గోడతో చుట్టుముట్టబడి ఉంది. అలాగే ఆలయం యొక్క 4 మూలల్లో 4 మినార్లు ఉన్నాయి. 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాలు 4 యుగాలకు ప్రతీక అని పురాణాలు చెబుతున్నాయి. ఆలయ ప్రధాన ద్వారం ఉత్తరం వైపు ఉంటుంది. ప్రాంగణంలో 2 దీపస్తంభాలు ఉన్నాయి. ఆలయం ముందు 6 అడుగుల పొడవైన ఎలుక చెక్కబడి ఉంది. ఈ ఆలయం గురించి ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే గణేశ ఆలయం ముందు ఒక పెద్ద నంది ఉంది. భగవాన్ శివుని ఆలయాల ముందు నంది సాధారణంగా కనిపిస్తాడు కాబట్టి ఇది అసాధారణ దృశ్యం. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.